బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 25 అంశము నిజ క్రిస్మస్ వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మన ఇంట్లో కుటుంబ సభ్యులలో ఎవరి పుట్టినరోజు వచ్చినా ఆ రోజంతా వారిని సంతోషపెట్టాలని వారికి ఇష్టమైనవన్నీ చేస్తాము కదా. వారితో పాటు మనం కూడా చాలా సంతోషిస్తాము. ఈ సంతోషమంతా మన కుటుంబానికే పరిమితమై ఉంటుంది. అయితే ఈ లోకరక్షకుడుగా మన పాపముల పరిహారార్థం యేసు ఈ లోకంలో జన్మించాడు. నరకానికి వెళ్తున్న మనల్ని పరలోకము తీసుకుని వెళ్లడానికి మన పాపముల నిమిత్తం శిలువలో మరణించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటాము. అయితే యేసుక్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ రోజున మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాము? ఆయనను ఎంతవరకు సంతోషపెడుతున్నాము? దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా మనం మాత్రమే పండుగ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మనం ఎక్కువగా ప్రేమించే మన కుటుంబ సభ్యులు ఈ లోకంలో లేకపోయినా సరే వారి జన్మదినమును పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేస్తాము. అన్నదానాలని, రక్తదానాలని, పేదలకు బట్టలు ఇవ్వటంలాంటి కార్యక్రమాలు చాలామంది చేస్తారు. ఎందుకంటే వారి పట్ల చూపించే ప్రేమకు నిదర్శనంగా ఇవన్నీ చేస్తారు. మనం ఎంత ఖర్చు చేస్తున్నామన్న దానిని బట్టి వారి మీద మనకున్న ప్రేమని చూపిస్తాము. అయితే యేసు పుట్టినరోజైన క్రిస్మస్ సందర్భంగా మనం ఇతరులకి ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి మనం యేసుని ఎంత ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి 40 వచనములలో చెప్పినట్లు మిక్కిలి అల్పులైన వారికి నీవు ఏమి చేసినా అది దేవునికి చేసినట్లే. మరి ఈ క్రిస్మస్ రోజున క్రొత్త బట్టలు ధరించి ఇంటిని అలంకరించుకొని పిండి వంటలు, బిర్యానీలు చేసుకొని బంధువులతో, స్నేహితులతో నీవు మాత్రమే సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? లేదా యేసు పుట్టినరోజున ఆయనను సంతోషపరచాలని అనుకుంటున్నావా? యేసును సంతోషపరచాలనుకుంటే పేదవారికి నీవు క్రొత్త బట్టలు ఇచ్చి నువ్వు వండుకున్న బిర్యానీ పెడితే ఆయనకు చేసినట్లే. అది యేసు మీద నీకున్న ప్రేమను తెలియజేస్తుంది. యేసు పుట్టినరోజున ఆయనకు ఇష్టమైనవి చేసి ఆయనను సంతోషపెట్టినప్పుడు మాత్రమే అది నిజ క్రిస్మస్ అవుతుంది తప్ప నువ్వు కొత్త బట్టలు ధరించి పిండి వంటలు, బిర్యానీలు తింటే కాదు. మరి ఈ క్రిస్మస్ రోజున నీవు యేసుని ఏ విధంగా సంతోషపరచాలనుకుంటున్నావు? యేసు చెప్పినట్లు మిక్కిలి అల్పులైన వారికి చేసి యేసును సంతోషపరచడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, నశించిన దానిని వెదికి రక్షించుటకు నీ ప్రియ కుమారుడైన యేసుని మా కొరకు ఈ లోకానికి పంపించావు. ఆయనకు ఇష్టమైన పనులు చేసి మిమ్ములను సంతోషపరచునట్లు మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.